ఒక పని ఆలస్యమైతే ఎట్లాంటి పరిస్థితి అవుతుంది? ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి హయాంలో మొత్తం మీద ఒక 3,000 కోట్లు అనుకున్నారు. ఆయన హయాంలో లేట్ అయితే అది 5,000 కోట్లు అయింది, 6,000 కోట్లు అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత లెక్కేసింది 16,500 కోట్లు ఆ 3 ఏళ్ళు. అంటే ప్రభుత్వ పథకాలలో జరిగే అతిపెద్ద అవినీతి అదే. పథకాలకి ఆలస్యం వలన రేట్లు పెరగడం ఒకటి, తమ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం తద్వారా తాము లబ్ధి పొందడం మరొకటి. తద్వారా వచ్చేటటువంటిది విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఐఏఎస్ అధికారుల బంగళాలు చూస్తే రాయపూడి దగ్గర 30.47 ఎకరాల G+1 పద్ధతిలో 115 బంగ్లాలు నిర్మించాలనుకున్నారు. 2018 ఫిబ్రవరి 19 246 కోట్లకి కేఎంవి ప్రాజెక్ట్స్కి అప్పగించింది సిఆర్డీఏ. 2019 నాటికి అది 61.4 కోట్ల మేర పనులు పూర్తయినాయి. 184.69 కోట్ల మేర మిగిలిపోయిన పనులు. పెద్దల జోక్యంతో ఈ పనులు ఏకంగా 429 కోట్లకి కేఎల్వి ప్రాజెక్టుకి మళ్ళీ అప్పగించారు. తద్వారా ప్రభుత్వ ఖజానా మీద 244 కోట్ల అదనపు భారమైంది. సేవరేజ్ జీఎస్టీ వంటి పన్నుల రూపంలో 86 కోట్ల రూపాయలు మళ్ళీ లాభం చేకూర్చిపెట్టారు, రియంబర్స్ ఇచ్చారు. తాజాగా అదనపు హంగులు అంటూ మరో 109 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చారు. టోటల్గా చూస్తే ఇప్పుడు 686 కోట్లు పడుతుంది. అంటే చదరపడుక్కి 13,007 రూపాయలు. అంటే ఒక్కో బంగ్లాకి 5.97 కోట్లు. ఒక పక్క పల్లెటూరులో 6 కోట్ల రూపాయలు ఒక బంగ్లాకి అనమాట. ఇదే రకమైనటువంటి బంగ్లా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో 3 కోట్లకే వస్తుంది. ఆ కాంట్రాక్టర్కి ముఖ్య నేత సన్నిహితుడు కావడం వల్ల ఈ దోపిడీ అంటున్నటువంటి కాంట్రాక్ట్ వర్గాలు. ఇక్కడ ఆలస్యం వల్ల ఇది అని చెప్తారు వాళ్ళు. అసలు పాయింట్ అయితే ఇరిగేషన్ అన్నటువంటిది, రోడ్లు అనేటటువంటిది, అంటే వర్క్ కాంట్రాక్ట్ ఏదైనా సరే వాళ్ళకి డబ్బులు పెరిగినాయి అంటే అది పెంచే వాళ్ళకి పెరుగుతుంది ఆదాయం అన్నటువంటిది అందరికీ పబ్లిక్ అర్థమైపోయింది. బట్ ఎవరు ఏం చేయలేరు.